ఎక్కడికి వెళ్దాం? ఓయోకు వెళ్దామా? నీకెప్పుడు చూడు ఇదే ఆలోచన, వేరే ఆలోచన రాదా? పెళ్లికి ముందే ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కదా. ఎన్నిసార్లు చేస్తావురా ప్రాక్టీస్? ఆలోపు నాకు కడుపొస్తుంది, మా నాన్నకు హార్ట్ అటాక్ వస్తుంది, నీకేమో పెళ్ళంటే నీరసం వస్తుంది అంతేగా. ఓయోకు రావడం ఉండదు, నువ్వు నన్ను తోక్కే పని ఉండదు. సరే కానీ నేను ఆల్రెడీ ప్రీమియం యూజర్ని, డౌన్గ్రేడ్ యాక్సెప్ట్ చేయను. ప్రీమియం అంటావు, కానీ కమిట్మెంట్ వచ్చేసరికి ట్రయల్ వర్జన్లా ఎక్స్పైర్ అయిపోతావు కదా. మొత్తానికి అయితే నువ్వు చెప్పిన మాట వినాలి, లేకపోతే నా బతుకు బస్టాండ్ అవుతుంది. తలే ఇదొక్కసారి ఓయోకు వెళ్దాం. నువ్వు మారవురా, ఎంత చెప్పినా మారవు. కొత్తగా చెయ్యాలి, రొటీన్గా చేస్తే నాకు నచ్చదు చూడు, ఇంకెప్పుడు నీతో ఓయోకు రాను. సరే అలాగే చేద్దాంలే. ఎక్కడికి వెళ్దాం? ఓయోకు వెళ్దామా? నీకెప్పుడు చూడు ఇదే ఆలోచన, వేరే ఆలోచన రాదా? రెస్టారెంట్కి వెళ్దాంపా. పెళ్లికి ముందే ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కదా. ఎన్నిసార్లు చేస్తావురా ప్రాక్టీస్? ఇంతకు పెళ్లి చేసుకుంటావా, చేసుకోవా? జాబు వచ్చాక చేసుకుంటాలే, కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం. ఆలోపు నాకు కడుపొస్తుంది, మా నాన్నకు హార్ట్ అటాక్ వస్తుంది, నీకేమో పెళ్ళంటే నీరసం వస్తుంది అంతేగా. నువ్వు ఇలాగే పెళ్లికి లేట్ చేశావంటే నీకు బ్రేకప్ చెప్పేస్తా. సరే కానీ ఇప్పుడు నాకున్న బెనిఫిట్స్ అప్పుడు అప్గ్రేడ్ అవుతాయా, డౌన్గ్రేడ్ అవుతాయా? ఖచ్చితంగా డౌన్ గ్రేడ్ అవుతాయి బాబూ. ఓయోకు రావడం ఉండదు, నేనీ బైక్ ఎక్కే పని ఉండదు, నువ్వు నన్ను తోక్కే పని ఉండదు. సరే కానీ నేను ఆల్రెడీ ప్రీమియం యూజర్ని, డౌన్గ్రేడ్ యాక్సెప్ట్ చేయను. ప్రీమియం అంటావు, కానీ కమిట్మెంట్ వచ్చేసరికి ట్రయల్ వర్జన్లా ఎక్స్పైర్ అయిపోతావు కదా. ట్రయల్ ఎక్స్పైర్ అయితే ప్రీమియంకి అప్గ్రేడ్ అవుతా, ప్రాబ్లం ఏంటి? అప్గ్రేడ్ అంటావు, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ డౌన్గ్రేడ్ అయితే స్టోరీ ముగిసిందే. లిమిట్ ఎక్సీడ్ అయినా అడ్జస్ట్ చేసుకుంటా. లిమిట్ కాదు బాబూ, రెస్పెక్ట్ ఎక్సీడ్ అయితేనే బ్లాక్ అవుతావు. బ్లాక్ అయినా అన్బ్లాక్ చేసుకునే మార్గాలు నాకు తెలుసు. అన్బ్లాక్ కాదు బాబూ, వన్స్ ట్రస్ట్ బ్లాక్ అయితే పర్మనెంట్ లాక్ అవుతుంది. మొత్తానికి అయితే నువ్వు చెప్పిన మాట వినాలి, లేకపోతే నా బతుకు బస్టాండ్ అవుతుంది, నాకున్న బెనిఫిట్స్ మొత్తం పోతాయి అంతేగా. తొందరలోనే మన పెళ్లికి పెద్దవారితో మాట్లాడతాలే, ఇదొక్కసారి కోయోకు వెళ్దాం. ప్లీజ్ ప్లీజ్. నువ్వు మారవురా, ఎంత చెప్పినా మారవు. కొత్తగా చెయ్యాలి, రొటీన్గా చేస్తే నాకు నచ్చదు చూడు, ఇంకెప్పుడు నీతో ఓయోకు రాను. సరే అలాగే చేద్దాంలే.